నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 20 రూపాయల మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 53వ వార్డులో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. పేదలందరినీ ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆటో కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్. 20 రూపాయల మాస్క్ కోసం డాక్టర్ సుధాకర్ ను మెంటలెక్కించి సిబిఐ వరకు తీసుకువెళ్లడం అన్యాయమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ తనంతట తానుగానే ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడంటూ మానసిక వ్యాధుల వైద్యులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనడానికి డాక్టర్ సుధాకర్ కేసే నిదర్శనమని మంత్రి అయ్యన్న అన్నారు. సొంత పార్టీలోనే వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉందని, వారిపైన కూడా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. మాలాంటి రాజకీయ నాయకులు మాట్లాడకూడదు కాదు, కానీ ఒక్క విషయం చెప్పాలి. నిన్న డాక్టర్ గారు ఆ స్టేట్మెంట్ చూస్తుంటారు. మీ అందరూ సోపడేంటో డాక్టర్ సోపడేంటో మేమేమి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు, మామూలుగా వచ్చి మీ బలవంతం చేయలేదు, అరెస్ట్ చేయలేదు, ఆలోచన జాయిన్ అయ్యింది మాట్లాడుతున్నారు. ఎంత ఇంకేమండి సూపరింటెండెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు రికార్డు ఉండదండి. హాస్పిటల్ రిఫర్ చేసింది ఎవరండి? అతను తీసుకెళ్ళింది కేజీహెచ్ నుంచి మెంటల్ హాస్పిటల్ కి రిఫర్ చేసింది ఎవరు? కేజీ సూపరింటెండెంట్ కదా. పబ్లిక్ గా అది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, అన్నింటిలో వస్తే ఈవేళ ఎవరు చేసేవాడు ఆరోగ్యాన్ని అయిపోయినట్టు మాట్లాడే పరిస్థితి ఎంత ద్రోహం, ఎంత ప్రజలిస్తారండి ఆఫీసుల మీద. సూపరింటెండెంట్ గారు కూడా మనస్ఫూర్తి ఇప్పుడు ఏమి చేశారంటే ఫోన్ చేసి బెదిరించి ఉంటాడు. మన ప్రాంత నాయకులు బెదిరించారు అనుకోండి. నేను అంత గమ్ము కాదు, మనం అనుకోకూడదు. మన ప్రాంత నాయకులు అప్పుడు బెదిరించే అలవాట్లు మనకు లేవు, ఏ పార్టీ వాళ్ళకి లేవు. ఈ బెదిరించే అలవాట్లు ఆడికే ఉన్నాయి. ఈసారి ఫోన్ చేసి అలా చెప్పుకోవడం చెప్తుంది ఆవిడ. నేను అనుకోండి ఆవిడ ఎంత మంచిగా ఒక చదువుకున్న ఆవిడ, సూపరింటెండెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తి. ఏంటండి అదే నేను ఇప్పటికీ బాధపడతానా? కేసు ఏంటి మీరు చేస్తున్నటువంటి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు. అతను అడిగింది మాస్క్ ఖరీదు మహా అయితే 20 రూపాయలు, 20 రూపాయల కోసం. ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. పంజాబ్ హోటల్ జంక్షన్ లోని 53వ వార్డు వైకాపా అభ్యర్థి బర్గత్ అలీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు సరుకులను అందజేశారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ జాకీరుద్దీన్, షేక్ బాబ్జీ, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. టాక్సీ క్యాబ్ సోదరులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2018వ సంవత్సరం మే నెలలో 2000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర పూర్తయిన తర్వాత ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్కి, ఫిట్నెస్ సర్టిఫికెట్కి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క ఆటో సోదరుడికి కూడా ప్రభుత్వం తరఫున 10,000 రూపాయలు సహాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన వెంటనే 2019వ సంవత్సరం అక్టోబర్ నెలలో మొదటి విడతగా మీ అందరికీ కూడా వాహన మిత్ర ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. రెండో విడతగా కూడా మనం గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం. ఏదైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత హామీని అమలు చేయడానికి రకరకాల ముందు సాగులు చెప్పే పరిస్థితులు ఉంది. అలాంటిది ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అన్ని వ్యవస్థలు స్తంభించి అన్ని కార్యాలయాలు సెలవు ప్రకటించిన సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఏమాత్రం కూడా ఏ రోజు ఆర్థిక పరిస్థితి గురించి ఎవరికి కూడా అభద్రతా భావం కలగకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని పశ్చిమ వైకాపా సమన్వయకర్త మల్లా విజయ్ ప్రసాద్ అన్నారు. వాహన మిత్ర 2వ విడత సాయం అందిన నేపథ్యంలో ఆటో, టాక్సీ డ్రైవర్లతో కలిసి సంబరాలు నిర్వహించారు. 82వ వార్డు వైకాపా అధ్యక్షుడు జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్సీకి పాలన చేశారు. థ్యాంక్యూ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా అమలు చేస్తూ పేదల నాయకునిగా జగన్ నిలుస్తున్నారని మల్లా విజయ్ ప్రసాద్
జియాని శ్రీధర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఉత్తర నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషాకిరణ్ అన్నారు. శంకర్మఠం రోడ్లోని మధురా ఇన్ హోటల్లో 49వ వార్డు జనసేన అభ్యర్థి శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి సలహా సూచనల మేరకు, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈ కోవిడ్-19 బాధితులకి అండగా నిలబడాలి, జనసేన పార్టీ తరఫున సేవా కార్యక్రమాలు చేయాలని ఏదైతే మా అధ్యక్షుడు పిలుపునిచ్చారో అందులో భాగంగా 49వ వార్డులో మరి బోడసింగి శ్రీధర్ గారు జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సుమారుగా 6,000 కుటుంబాలకి ప్రొవిజన్స్, అలాగే కూరగాయలు, అలాగే మాస్క్స్, శానిటైజర్స్, ఆయిల్ ప్యాకెట్స్, అంతేకాకుండా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి ఇంటికి పంపించి మరి స్ప్రే చేయించడం, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు పర్వదినం జనసేన ఆత్మీయ సమావేశం 49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో, అట్లనే నార్త్ ఇన్ఛార్జ్ పసుపులెట్టి ఉషాకిరణ్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా అభినందనదాయకం. శ్రీధర్ గారు మనం చూస్తూనే ఉన్నాం, కోవిడ్-19 సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రధానమంత్రి గారు ఏ రోజైతే లాక్డౌన్ పిలుపునిచ్చారో ఆ రోజు నుంచి మరి నిత్యం ప్రజలతో ఉన్నాం. 49వ వార్డు ప్రజలందరికీ కావాల్సిన నిత్యావసరాలు కానివ్వండి, కావాల్సిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్న వాళ్ళకి, అట్లానే ఈ పారిశుభ్రత, ఇదంతా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కానివ్వండి, అది స్ప్రే చేయించడంలో కానివ్వండి, ఇంకా అనేక విషయాల్లో కార్పొరేషన్ ఇష్యూస్ లో కానివ్వండి. జీవీఎంసీ 25, 42 వార్డులలో ఆటో డ్రైవర్లకు ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు నిత్యావసర సరుకులను అందజేశారు. సీతంపేట రైల్వే వీధి, రైల్వే న్యూ కాలనీ రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా కాలంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వారిని ఆదుకుందన్నారు. ఈ సందర్భంగా జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి గోవింద్, ఆళ్ల శ్రీను, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మన రాష్ట్రంలో మనం ఎందరో ముఖ్యమంత్రులు చూసాం. మన రాష్ట్రంలోనే కాకుండా చాలా మంది రాజకీయ పరిజ్ఞానం, రాజకీయాల మీద అవగాహన ఉన్న వారందరికీ కూడా తెలుసు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విధంగా, ఆయన పాటుపడిన విధంగా గతంలో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాటుపడలేదు. అందరికీ మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజాసేవే లక్ష్యంగా అహర్నిశలో కూడా ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిజాయితీతో, నిబద్ధతతో పాటుపడుతూ ఒక స్వచ్ఛమైన మనసుతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం హెడ్లైన్స్ మరోసారి. 20 రూపాయల మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేశారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ. ఆటో కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. 53వ వార్డులో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు. పేదలందరినీ ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆటో కార్మికులకు సరుకులు పంపిణీ చేసిన పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్. ఇవి స్మార్ట్ సిటీ పొలికడప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.